ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి విశేషంగా సెప్టెంబర్ నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ప్లస్లు మైనస్లు తెలియజేయండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? అలా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి. కన్యా రాశి వారికి ప్రజెంట్ ఎలా ఉందో తెలుసా అండి? ఒక పక్కన నుయ్యి, మరో పక్కన గొయ్యి. ఎలా అయితే అంటారో అదే రకంగా ఇంట్లో ఇళ్ళలో ఇంట్లో పీరాలు. ఇది ఎలా ఉంది? కొంచెం కొత్తగా ఉందా? ఏంటబ్బా ఏమైంది గురువుగారికి ఇంట్లో మాట్లాడుతున్నారు కన్యా రాశి గురించి అనుకుంటున్నారా? ఏంటంటే అదృష్టం ఎలా ఉండాలంటే అలా ఉండాలన్నమాట. కలిసి రావాలంటే అలా కలిసి రావాలి అనుకునే విధంగా ఉండాలి కదా. మరి కన్యా రాశి వారికి అధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా అండి? ఇప్పుడు కన్యా రాశిలో ఉన్నాడు. మరి పోని రెండో స్థానంలో ఎవరున్నారా అంటే రెండో స్థానానికి అధిపతి శుక్రుడు తులారాశికి. ఆయన ఎక్కడ ఉన్నాడంటే తులారాశిలో ఉన్నాడు. చూడండి, స్వస్థానంలో గ్రహాలు వాటిలో వెదజల్లుతూ ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఏదైనా ఈ ఇటీవల మారినటువంటి శని భగవాన్ అశుభ దృష్టి ఉంది. ఇక నీచలో ఉన్న బుధుడు, కొన్ని రాసుల వారికి నీచలో బుధుడు ఉన్నాడు కొన్ని రాసుల వారికి. అలానే రవి భగవానుడు, ఈయన కూడా ఏం చేస్తాడు తెలుసా? సెప్టెంబర్ 14వ తారీఖు ఎక్కడ ఉంటుంది తెలుసా? కన్యా రాశిలో ఉంటాడు. కాకపోతే బుధ భగవానుడు యొక్క కొంచెం తగ్గుతుంది అనుకోండి కన్యా రాశి వారికి. అయితే వీరికి ఒక కొన్ని మంచి కొన్ని చెడు అంటే మిశ్రమ ఫలితాలను సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా 14వ తారీఖు వరకు చక్రం తిప్పొచ్చండోయ్. ఈ బుధుడు 14వ తారీఖు నుంచి కొంచెం నీచంలోకి వెళ్తున్నాడు. మనకి రవి భగవానుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పుడు ఈ నెల చివరాఖరి వరకు కూడా ఈ 15 రోజుల పాటు 14 నుంచి 29 వరకు కూడా కొంచెం నీచంలో ఉంటాడు. ఈ నీచంలో ఉన్నప్పుడు ఏమవుద్దండి కనుక ఎక్కడైనా ఎవరితో మాట్లాడామనుకోండి కొట్లాట్లు వస్తాయి, ఖచ్చితంగా గొడవలు అవుతాయి, కోర్టు వరకు వెళ్ళే విషయాలు ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా బే అనాలి, అంతేగాని ఎక్కువ మాట్లాడకూడదు మనం. ఎందుకంటే నీచులో ఉన్నటువంటి మనకి బుధుడు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందులోనూ కన్యా రాశి వాళ్ళకి బుధుడు అధిపతి. రెండు విధాలు కూడా నష్టపోతూ ఉంటారు. మరొకటి ఉంది, ఎవరైనా తెలియని వ్యక్తులు మన దగ్గరికి వచ్చి అన్నా దానిలో ఇన్వెస్ట్ చేయండి అన్నా, దీనిలో ఇన్వెస్ట్ పెట్టన్నా అంటే పెట్టారా పెట్టినట్టే ఉంటుంది, ఇక డబ్బులు రావు. కాబట్టి ఎవరికి అప్పియకండి. అప్పిచ్చారా ఇబ్బంది పడతారు, సహాయం చేయండి, అడగండి. మళ్ళీ ఎవరితో గొడవ పడ్డారా ఇబ్బంది పడేది ఎవరు? కన్యా రాశి వాళ్ళే. స్త్రీలైనా పురుషులైనా సరే ఇద్దరు ఇబ్బంది పడతారు. మరో విషయం ఉంది, భార్య భర్తలైనా సరే కొట్లాడుకోకూడదు, బాగా అక్క చెల్లెలైనా సరే కొట్లాడకూడదు. కొట్లాడుకున్నారా ఇబ్బంది పడతారు, కన్యా రాశి వాళ్ళు ఇబ్బంది పడతారు. చివరికి మారపడాల్సి వస్తుంది, భంగపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది, రోడ్డు మీద పడాల్సి వస్తుంది. కాబట్టి ఆస్తులు తగాదలైనా, అన్నదమ్ములు భాగాలైనా, భార్య భర్త తగాదైనా, కోర్టు వరకు విషయాలైనా సరే నెమ్మదిగా మొలకంప మీద మనం తుపాలు ఎట్లా లాక్కుంటామో చిన్నగా అదే విధంగా నెమ్మదిగా సామరస్యంగా లాక్కోవాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అయితే కనిపిస్తుంది. ఇకపోతే తర్వాత వీరికి ఏంటంటే సెప్టెంబర్ 14వ తారీఖు వరకు ఎక్కడికి వెళ్ళకండి. దానికి నేరానుకో ఎవడన్నా వచ్చేసి లాగేసి పెట్టేసి తాళిగట్టి వెళ్ళిపోమని చెప్తారు. అదృష్టం. పెళ్లి కాని వారి కన్యా రాశి ఉన్నారనుకోండి, ఎక్కడికి వీధుల్లోకి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. అయ్యా మా అమ్మాయి పెళ్లి చేసుకోని చెప్పేసి పెళ్లి తాళి కట్టేసి పంపించేస్తారు. అంటే ఇన్నాళ్ళు పెళ్లి కోసం చూస్తారు కదా, మరి పెళ్లి అయితే వద్దంటారు. పెళ్లి కావాలనుకున్న వాళ్ళు కన్యా రాశి ఉంటే ఈ 10 రోజుల్లో క్షణంగా పెళ్లి అవుతాయండి. ఈ సంవత్సరంలో ఎందుకు అర్థం కాదు కానీ ఈ బుధుడు శుక్రుడు మంచి సానుకూలంగా ఉండేసి కన్యా రాశి వైపున ఎట్టున్నారంటే, అరే నువ్వు ఎంజాయ్ చేస్తావా, నువ్వు సుఖంగా ఉంటావా, లేదని చెప్పి పెళ్లి చేసేస్తున్నారు. కాబట్టి ఈ సెప్టెంబర్ 10వ తారీఖు లోపున ఎన్ని లక్షల పెళ్లిళ్ళు అవుతాయో తెలియదు కన్యా రాశి వాళ్ళకైతే. కాకపోతే ఎక్కడైనా పురుగు పుట్టున్నా, ఎక్కడైనా పెద్ద వయసు ఉన్న వాళ్ళు వీళ్ళు ఉన్నా కూడా అందరూ ఏకదాటిగా పెళ్లిళ్ళు అయిపోతాయి కన్యా రాశి వాళ్ళకి. నెక్స్ట్ టైం దొరకలేదు, కన్యా రాశి వాళ్ళు బ్యాచులర్గా ఉండడం కష్టం అనే విధంగా ఉన్నారు. కాబట్టి అదృష్టం అది. వీరికి మరొకటి కలిసి వస్తుందండి. పూర్వీకుల ఆస్తులు కానీ 14వ తారీఖు లోపు, ఏది సెప్టెంబర్ 14 లోపు పూర్వీకుల ఆస్తులు కానీ, పంట భూములు పండించే పొలాలు కానీ, ఎక్కడైనా ఎప్పుడైనా పాస్ట్లో స్థలాలు, ఇళ్ళు, ఫ్లాట్స్ ఎక్కడైనా తీసుకుని ఉండి అవి లిటిగేషన్లో ఉన్నాయి అయితే కనుక వాటి నుంచి వైతొలగి వీరి వైపు వచ్చేలా కనబడుతుంది. అలానే మనకి కన్యా రాశి వాళ్ళకి బుధుడు 14వ తారీఖు నుంచి నీచంలోకి రావడం. ఎందుకంటే ఎక్కడైతే రవి భగవానుడు ఉంటాడో ఆ గ్రహం అనేది రవి తప్ప వేరే గ్రహాలు ఏమున్నా సరే అవి నీచంలోకి వెళ్తూ ఉంటాయి అనమాట. ఎంత పవర్ ఉన్నప్పటికీ ఆ గ్రహాల యొక్క స్థాయి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ బుధుడు నీచంలోకి వెళ్ళేలోపు ఏదైనా కార్యక్రమాలు ఉన్నా, కోర్టు విషయాలు ఉన్నా, ఆస్తి తగాదాలు ఉన్నా కూడా కొంతమేర సెట్ చేసుకొని 14వ తారీఖు తర్వాత అక్టోబర్ 14 వరకు కొంచెం నెమ్మదిగా ఉంటే మాత్రం మళ్ళీ కూడా అన్ని రకాలుగా కూడా హైలో లెవెల్లోకి వచ్చేలా కనపడుతుంది. అలానే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట.
వీటితో పాటు కాకుండా మరి ఇంకొక విషయం ఏంటి తెలుసా అండి, కన్యారాశి వారికి పెళ్లిళ్ళు అవబోతున్నాయి. అదొక విచిత్రం ఏముందిలేండి, ఎవరైనా పెళ్లి చేసుకోవాలి కదా, అందులో కన్యారాశులు ప్రత్యేకంగా ఉంది. అయితే గ్రహాలని సానుకూల పడటం మామూలు విషయం కాదు. మామూలుగా కన్యారాశులు పెళ్లి కావాలంటే నిజంగా స్వర్గలోకం నిర్ణయిస్తారా అనుకునే విధంగా వీళ్ళకి అంత మొత్తాన నచ్చారా అంటే మాత్రం వదలరు. కాబట్టి మంచి జాతకం ఉన్న వాళ్ళు పెళ్లి అయిన తర్వాత కలిసి వస్తున్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటా ఉంటారు. అలానే ఈ కన్యారాశి వారికి మరొకటి ఉంది, ఎప్పుడైనా ఎక్కడైనా వ్యాపారం చేస్తూ నష్టపోయి వదిలేసి వచ్చారా, మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ బాగుంటుంది. ఎక్కడైనా ఏదైనా కొన్ని అనవసరంగా కొన్నామే లాస్ అయిపోయావు అనుకుంటున్నారా, అవి కూడా లాభం పొందుతాయి, మంచి రేట్ వచ్చేస్తాయి. మరి అది కూడా అదృష్టమే. మరి ఇంట్లో వాళ్ళు ఇప్పటివరకు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా, ఇప్పుడు మీ విలువ తెలుస్తోంది అందరికీ. కాబట్టి అది కూడా ఒక మంచిదే. ఎవరైనా ఎక్కడైనా మీ మీద కాంట్రవర్సీ చేయడం కానీ, ఎవరైనా ఎక్కడ మాట అనడం కానీ జరిగిందా, వాళ్ళు కూడా అర్థమైపోతూ ఉంటారు. బ్రౌన్ శనగలు ఉంటాయి, ఈ బ్రౌన్ శనగలు, దాంతోపాటు బఠానీలు, దానితో పాటు నల్ల మినుములు, ఇవి కూడా గుడాలు ఉండొచ్చు. నల్ల మినుములు 8వ రోజు స్వామివారికి 8వ నవరాత్రి రోజున నల్ల మినుములు కూడా గుడాలుగా వండేసి, లేదా నల్ల మినుములతో నానపెట్టి, మినపప్పు ఉంటాయి కదా అవి నానపెట్టి గారెలు ఉంటాయి కదా, ఆ గారెలు వండేసి స్వామివారికి నైవేద్యించాలి 8వ రోజున. ఇలా చేస్తే కనుక శని భగవాన్ అశుభ దృష్టి కాదు, బుధ భగవాన్ అశుభ దృష్టి కాదు, రవి భగవాన్ అశుభ దృష్టి కాదు, అందరి యొక్క అశుభ దృష్టి తొలగిపోయి గ్రహరీత్య దోషాలన్నీ తొలగిపోయేసి వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, పితృదోషాలు అన్నీ కూడా ఒక మోస్తారుగా శుభసేనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క సెప్టెంబర్ మాసం కన్యారాశి వాళ్ళదేనా అనుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక ఈ కన్యారాశి వాళ్ళు జాబుల పరంగా కానీ, జాబులు వెసులుబాటు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, స్థల మార్పిడి కానీ అయితే మాత్రం ఖచ్చితంగా కనబడతా ఉంది. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మాత్రం ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్టమక్ రిలేటెడ్ సమస్యలు వీరికి వచ్చేలా కనబడతా ఉంది. స్టమక్ రిలేటెడ్గా, బ్లడ్ రిలేటెడ్గా కనబడతా ఉంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, లివర్ ఉంటుంది కదా, లివర్ ప్రాబ్లం కానీ కనిపిస్తుంది. కొంతమందిలో అయితే కనుక ఏమంటారంటే వాటిని జాయింటీస్, కామర్లు జాయింటీస్ అంటారు చూసారా, అది వచ్చేటువంటి ఆలోచన కన్యారాశి వాళ్ళు కనపడతా ఉంది. ఆరోగ్య ప్రకారంగా అయితే వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆమ్లా ఉసిరి ప్రతి ఒక్కళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా కన్యారాశి అయితే చాలు, వాళ్ళు ఒక నెల పాటు ఆమ్లా ఉసిరి జ్యూస్, ఆమ్లా అలోవెరా, ఆమ్లా అలోవెరా జ్యూస్ ని కనుక ప్రతినిత్యం తీసుకోవాలి. లేదా మాదిపల రసాయం అని ఉంటుంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే వారు ఖచ్చితంగా సేవించాలి. లేదు నేల ఉసిరి అని ఉంటాయి, ఈ నేల ఉసిరి పళ్ళైనా తీసుకొని ప్రతిరోజు కూడా తినాలి. వీటిలో ఏది చేసినా కూడా వారికి ఆ లివర్ ప్రాబ్లం రాకుండా, ఆ జాయింటిస్ లాంటి రాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా అయితే వారికి ఆముదం ప్రతి 3 రోజులకు ఒకసారి 1 టీ స్పూన్ ఆముదం కూడా తాగుతూ ఉంటే వారికి కొంచెం ఆరోగ్యం కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంటుంది. ఇంకా వీటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక ఇది ఆరోగ్య సమస్య. ఇక ఆర్థికంగా అయితే కనుక ఎక్కడైనా ఏదైనా పెట్టుబడి పెట్టి కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి, అప్పులు ఇచ్చి కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి అడగండి, అడిగి తీసుకొని చేసుకోండి. కానీ మీ దగ్గర డబ్బు ఉంటే మాత్రం జాగ్రత్త దాచిపెట్టండి, రేపటి రోజు చాలా అవసరం డబ్బుతో. కాబట్టి కన్యారాశి వారికి డబ్బు ఉందా అంటే వాళ్ళకి ఇళ్ళకి ఇవ్వకుండా, విచ్చలుడిగా ఖర్చు పెట్టకుండా, రేపటి రోజు డబ్బు చాలా అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాచుకోండి. ఆ దాచిపెట్టిన డబ్బే రేపటి రోజు అవసరం ఉంది. అది కొందాం, ఇది కొందాం, వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇది, గిఫ్ట్ ఇది అంటే మాత్రం ఏముండదు, చేతుల్లో మట్టి ఉంటుంది అంత చెప్తే అలాంటి చేయకండి. కన్యారాశి వాళ్ళు జాగ్రత్త ఉన్నారనుకో కుటుంబం అంతా బాగుంటుంది. అందుకోసం చెప్తాను ఎన్ని జాగ్రత్తలు కూడా. కాబట్టి కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కూడా, బాధ్యతగా ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మంచి వ్యక్తులు ఎవరైనా నమ్మొచ్చు వాళ్ళని, వీళ్ళు నమ్మడానికి ఆలోచించాలి. కానీ కన్యారాశి వాళ్ళు ఎవరైనా నమ్మవచ్చు అట్టే. ఎందుకంటే అంత మంచి వ్యక్తులు, అంత జాగ్రత్త పరులు, అంత ఉద్దేశపూర్వకమైన విషయాలు ఉండవు. వాళ్ళకి శత్రువులు ఎవరు ఉండరు. ఇంకా కన్యారాశి వారికి శత్రువులు ఉండరు. కన్యారాశి వాళ్ళు ఎవరిని శత్రువుగా చూడరు. వాళ్ళు మంచి మనుషులు, వాళ్ళని పొగిడితే చాలు అన్నీ ఇచ్చేస్తారు. కాబట్టి చాలా మంచి వ్యక్తులు. ఇకపోతే వీరికి ఎన్నో రకాల దోషాలు పరిహారాలు చేసుకునేందుకు మనకి భాద్రపద మాసం రాగానే అందరూ ఆహ్లాదపడేటువంటి ఒక పండుగ ఏంటంటే వినాయక చవితి. ఈ వినాయక చవితి పర్వదినాలన 5వ రోజు, 7వ రోజు, 8వ రోజు, ఈ 3 రోజులు కూడా వీరు అవకాశం ఉన్నప్పుడు లేదా ఒక రోజైనా సరే చేసుకుంటే సరిపోతుంది. ఇక వీరు చేయవలసినటువంటి నియమం ఏంటంటే కనుక పచ్చ పెసలు ఉంటాయి. ఈ పచ్చ పెసల్ని కొని గుడాలుగా చేసి వాటిని వండి గుడాలు చేయాలి. ఈ గుడాలు కూడా స్వామివారికి 5వ రోజున కానీ 7వ రోజు కానీ నైవేద్యం పెట్టాలి. ఇక కన్యారాశి వాళ్ళ గురించి ఇంత బాగా చెప్పుకున్నాం కదా, ఎన్ని బాగున్నాయి. మరి ఏంటి గురువుగారు మా కన్యారాశి వాళ్ళకి ఎందుకు చేతిలో డబ్బులు ఉండవు, మా చేతిలో కత్తెరలు ఉన్నాయి, ఏమైనా చేతిలో డబ్బులు ఉండవు, మేమంటే అందరికీ గౌరవమే కానీ డబ్బు ఏది, నిలబడకపోతున్నా, నిలదొక్కలేకపోతున్నా. నాతోటి వాళ్ళందరూ కూడా మెడలు కట్టి ఆస్తులు సంపాదించుకొని అద్దెలు తీసుకుంటా ఉన్నారు, నేనేమో అద్దె కడుతూ ఉన్నాను. మరి ఏంటి మా బతుకులు ఇలా ఉన్నాయి అని చెప్పి చాలామంది బాధపడతా ఉన్నారు. ఎంత వయసు వచ్చిన పెళ్ళిళ్ళు కావట్లేదు, అలానే వెసులుబాటు లేదు, జాబ్లో పరపతి లేదు, ఉద్యోగంలో వెసులుబాటు లేదు, డెవలప్మెంట్ లేదు, ప్రొవిజన్ లేదు, వ్యాపారం చూస్తే అట్లా ఏడిచింది. అసలు ఏంటి మా బతుకులు?
అంటే కన్యారాశి వాళ్ళ పైన పుట్టిన కాడి నుంచి కూడా వాళ్ళ పైన దండెత్తి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ జరుగుతూనే ఉంటాయండి. నరదీశ జరుగుతున్నట్టుది వీళ్ళ పైన ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అందరు నాలుగులో నానుతూ ఉంటారు. వీళ్ళు ఎదగకూడదని చెప్పి ఎదుటి వాళ్ళ చుట్టాలు, బంధుమిత్రులు అందరూ కూడా కలిసేసి వీరిపైన దండెత్తేసి ఎన్నో రకాల చరిత్రయాగాలు చేస్తూ ఉంటారు. అలాంటివి ఏమైనా ఉంటే కనుక వీరు ఎదగలేరండి. ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు, బాధపడుతుంటారు, భంగపడుతుంటారు, రోడ్డు మీద పడుతుంటారు, అష్టదిబ్బందులు అయిపోతూ ఉంటారు. ఎక్కడేసి ఇంకొకటి అక్కడే ఉండిపోతూ ఉంటుంది. కోరికలేమో కొండలు దాటుతుంటే కాళ్ళు ఏమో గడపలు దాటుతూ ఎన్నో రకాల సమస్యలు కొట్టుమిట్టాడుతుంటారు. మరి అలాంటి కన్యారాశి స్త్రీ పురుషులు అందరూ కూడా ఏం చేయాలంటే సురేష్ గారిని ఖచ్చితంగా సంప్రదించాలి. సురేష్ గారిని సంప్రదిస్తే ఏమైందంటే కనుక వారికి సమస్య పరిష్కారం అవుతుంది, వేరే ఇంకేం ఉండదు. సురేష్ గారిని సంప్రదిస్తే వారికి ఉపయోగం ఏంది అంటే సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. మన దగ్గర హిప్నాటిజం ఉండదు, బ్లాక్ మ్యాజిక్ మనం చేసేదానికి ఉండదు. మరోటి ఎదుటి వారి కస్టమర్ కానీ, ప్రేక్షకుడు కానీ, ఎవరైనా భక్తులు కానీ వస్తే కనుక వారిని ఇబ్బంది పెట్టడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేకపోతే కనుక వసీకరణ చేయడం కానీ, ఎక్కువ డబ్బులు అడిగి గుంజడం కానీ, వారిని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి మన దగ్గర ఉండవు కదా. మన దగ్గర ఉండేది ఏంటి? వారి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే పరిష్కారం దొరుకుతుంది. పోనీ మీరు విదేశాల్లో ఉన్నారా, సురేష్ గారి దగ్గర రాలేకపోతున్నారా? 50 లక్షల మంది పైచుని కూడా మన వీడియోలు చూస్తూ ఉన్నారు ఈ రోజున. కాబట్టి మన మీద అభిమానం కాదు, నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్న వ్యక్తులు 50 లక్షల మంది పైచునుకున్నారు ఈ రోజున. ఎవరికైనా సమస్య వచ్చిందంటే మన దాకా రాని పక్షాన వారి చెంతకే చేర్చే వస్తువులు మన దగ్గర ఎన్నో రకాల మంత్రోచ్చారణ, అగ్నిహోత్రం చేసి ఉన్నాయి. అవన్నీ కూడా వారి సమస్యను బట్టి ఆ వస్తువుని వారి చెంతకి చేరుస్తాం. అది ఎలా వాడుకోవాలో చెప్తాం. ఆ ప్రకారంగా వారికి ఎన్నో రకాల ఉపయోగాలు కలిగినటువంటి ఈ రోజున పొలిటీషియన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, లేదా ఇంకేదైనా ఫ్యాషన్ డిజైనర్స్ కావచ్చు, ఇంకేదైనా పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎంతో మంది మన దగ్గరికి వచ్చేసి ఎంతో మంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు ఈ రోజున. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఇంకొక 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళు ఉన్నారు ఈ రోజున. కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా కామన్ మ్యాన్ కూడా బాగుండాలి, కామన్ మ్యాన్ కూడా విఐపి అయిపోవాలంటే ఖచ్చితంగా ఏం కావాలంటే సురేష్ గారిని సంప్రదించాల్సిందే. ఇక వేరే ఆప్షన్ ఉందా, మార్గం ఉందంటే ప్రపంచం అంతా గుండూరు అంతా తిరిగి రండి. తిరిగేసి ఎక్కడ కాకపోతేనే నా దగ్గరికి రండి, అంతే కదా. అలానే వీరికి ఇంకొక విషయం ఏంటంటే, ఒక కన్యారాశి వాళ్ళకి సొంతమనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒకటి చెప్తా ఉన్నా ఈ రోజున. ప్రజల కోసము ఒక మనిషికి ఒక్క రోజులో ₹1,00,00,000 సంపాదించుకునేటువంటి మార్గాలు ఎన్నో మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా రూపాయి పెట్టుబడి కానీ, రూపాయి రుసుము కానీ, మోసం కానీ లేకుండా చేసేటువంటి ప్రక్రియ ఉంది. అలాగే మనకు కావాలంటే కనుక వారి పేరుని నమోదు చేసుకుంటే షరతులు వర్తించబడతాయి. మన టీం వెళ్ళి వారి దగ్గర సంప్రదిస్తారు. వారి దగ్గర సంప్రదించి వారు అర్హులు అనుకుంటే కనుక ఖచ్చితంగా ₹1,00,00,000 వచ్చేటువంటి యోచన కాదు, ₹1,00,00,000 అక్షరాల ఇచ్చేటువంటి ప్రతిపాదన కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు, గోల్స్కి రీచ్ అవ్వాలనుకున్న వారు, మరో 10 మందికి ఉపాధి అవకాశం కల్పించుకోవాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఇది లోను కాదు, ఊరకిచ్చేది కాదు, అప్పు కాదు. కాబట్టి ఇది మీ సొంతం, మీ సొమ్ము. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మనం బినామీ కూడా కాదు, కామన్ మ్యాన్. మీకన్నా ₹10 నేను జేబులో అవి కూడా ఉండవు, కస్టమర్లు ఇయ్యరు. కాబట్టి ఎవరికైనా సరే ఇలా కావాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా సంప్రదించవలసిందే. సంప్రదించి పేరు నమోదు చేసుకుంటే మొదటిగా మీ పేరు వచ్చేలాగైతే మనం చూడొచ్చు. మొదటిగా వాళ్ళు నమోదు చేసుకున్న వారికి మొదటి పేర్లు వస్తాయి కదా. కాబట్టి సంవత్సరంలో 364 మంది కోటీశ్వరులు అయ్యేటువంటి ఈ ప్రతిపాదన మాత్రం ఎవ్వరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకునే ఉండాలి. మిస్ అయితే తొక్కలే, గురుగారు ఏమిస్తారు, ఆయన తూగులు లేదు, పంచిరి బళ్ళ బళ్ళేస్తుంది తిరుగుతూ ఉంటారు, మరి ఆయన ఏమి ఇస్తాడంటే ఏమో, ఏ పుట్టలో అయిపోతుందో తెలియదు కదా. ఒకసారి పుట్టలో చేపెడితే ఏముంది, ప్రతిపాదన కరవదు కదా, ప్రయత్నం చేయొచ్చే కదా. పోయేది ఏముంది, మనం ఏం పెట్టుబడి పెట్టలేదు కదా. మరి అంతే కదా. ఇప్పుడు నేను కూడా ఇన్వాల్వ్ చేసుకున్నాను, నేను కూడా రాసుకుంటాను అందులో. మరి అంతకన్నా ఏం కావాలి? మొదటిగా అయితే నేను తీసుకుని కానీ నేను నా పేరు కూడా నమోదు చేసుకుంటాను. ఖచ్చితంగా సంప్రదిస్తే ఈ కన్యారాశి వాళ్ళకి మంచి మార్గాలు వెంచేటువంటి మార్గం అయితే మాత్రము అది దైవత్వమా లేకపోతే వాడు అనుకున్నటువంటి మార్గమో తెలియదు, కానీ ఖచ్చితంగా మన దగ్గర మంచి జరిగేది మాత్రం చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.